యెహోవా రఫా మనల్ని స్వస్థపరిచే దేవుడు, యెహోవా నిస్సి మన ధ్వజము ఆయన, యెహోవా షలోం మన సమాధానము ఆయన, యెహోవా ఈరే మనకి సమకూర్పునిచ్చేది ఆయన. వాట్ ఎన్ ఆసమ్ గాడ్ వి హ్యావ్. హీ ఈస్ ద గ్రేట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవుడు, మన దేవుడిగా ఉన్నందుకు, మన పక్షాన ఉన్నందుకు మరొకసారి హృదయపూర్వక వందనాలు. దయగల దేవా పరిశుద్ధుడా, మరొక నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి పునరుద్ధాన దినము నాయన, మరి మేము కొంతమందిగా ఈ మందిర ఆవరణంలో ప్రతి వారం కూడుకోగలుగుతున్నాం. వందలాది మంది ఇంకా ప్రభు తమ గృహాల్లోనే ఉండి సంవత్సరంన్నరకు పైగా నాయన ఆరాధనలో పాల్గొంటూ, ప్రార్థనలో పాల్గొంటూ, చాలా మట్టుకు నాయన మరి ఆన్లైన్లోనే నాయన మరి జరుగుతుండగా కృపను చూపించి సహాయం చేసి మీ ఉద్దేశాలను బయలుపరిచి నెరవేరుస్తారని నమ్ముతున్నాం. మరొకసారి నాయన మీ మెల్లని స్వరమును మేము వినాలని ఆశపడుతున్నాం. మాట్లాడేది మీరు ప్రభు, విని విశ్వసించి విధేయత చూపించి అనుదినము సంపూర్ణంగా ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి వెంబడించడానికి మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. దయచేసి కూర్చోండి. ఆరాధన ప్రారంభం చేయక మునుపు సోదరులు సార్మన్ రాజు గారి వాళ్ళ ఆరాధన ప్రారంభించారు. వారు అక్కడికి వచ్చి ఋతువులు అయిపోయింది కదా సార్ అన్నారు. అంటే ప్రస్తుతానికి అయిపోయినాయి అన్నాను. యా, యాజ్ మెసేజ్ సిరీస్ సీజన్స్ హ్యావ్ స్టాప్ బట్ ద సీజన్స్ విల్ గో ఆన్ కదా. ఋతువులు అన్నాయి, కొనసాగుతానే ఉంటాయి. బట్ వాజ్ ఎక్సైటెడ్ దట్ న్యూ మంత్, సో వీఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఫర్ అ న్యూ మెసేజ్. అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ ఉన్నవారు ఆన్లైన్లో వేలాది మంది ఈ ఆరాధనలో పాల్గొంటాం. ప్రతి వారం ఆశతో మనం దేవుని మాటలు వినాలని వస్తున్నాం. అది నాకెంతో ఆనందం కలిగజేస్తుంది. When I hear people that they are so fond of the word of God. బేతెల్ గురించిన, అంటే బేతెల్ హౌస్ ఆఫ్ వర్షిప్ ఇక్కడ ఒక సహవాసంగా ఉన్న ఒక మంచి సాక్ష్యము. ఇతర సంఘాలలో, సంఘ సభ్యులలో నేను ఎక్కువ మందితో ఇంటరాక్ట్ కాను, కానీ ఖచ్చితంగా చక్కని వాక్యము, స్పష్టమైన వాక్యము ఇక్కడ లభిస్తుంది అన్న చక్కని సాక్ష్యం మనం ఈ క్షణం వరకు కలిగి ఉన్నాం. ఆయన రాకడ పర్యంతం కలిగి ఉండాలి. హల్లెలూయా. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. వాళ్ళు ఏ డినామినేషన్ అయినప్పటికీ, ముఖ్యంగా వేరే ప్రాంతాల్లో ఉన్నవారైతే వారి సంఘస్థులు ఒకవేళ హైదరాబాద్కు వస్తూ ఎక్కడుంటే ఖచ్చితంగా వారు చెప్పేది ఏంటంటే బేతెల్కి వెళ్ళండి. గో దేర్ విల్ గెట్ గుడ్ వర్డ్. సో ఇట్ ఇస్ మై ప్రేయర్ దట్ హూఎవర్ స్టాండ్స్ హియర్ అండ్ ప్రీచర్స్, ఇవాళ నేను, రేపు సంబడి ఎల్స్, రైట్? శిరస్సు దేవుడు ఎప్పుడు ఎన్నడూ మర్చిపోవద్దు. సో ఇట్ షుడ్ నెవర్ బి కాల్డ్ పీటర్ శామ్యుల్ అన్న సంఘం. దేవుని సంఘం అని చెప్పాలి మనం ఎప్పుడు. అది ఆయన సంఘము. పలువురం దేవుడిచ్చిన పిలుపుకు విధేయత చూపించి మనకందరికి ఇచ్చిన వ్యక్తిగత తలాంతులను బట్టి అటు తలాంతులను దేవుని కోసం వాడుతున్నాం. ఇంకా ఎక్కువ మందిగా ఆయన కొరకు వాడబడాలి. సో మరొక చాలా పరిచయమైన వాక్య భాగాన్ని తీసుకున్నాను. అయితే అంశం ఏమిటి అంటే నిర్ణయ సమయం. We all come to different stages in our lives where we have to decide, but this is an important decision we have to make, and families have to make, and fellowships have to make. నిర్ణయ సమయం, డెసిషన్ టైం. ఏంటి బ్యాక్గ్రౌండ్ నేను చెప్పేస్తాను, తర్వాత ఒక 3 వచనాలు నేను చదివిస్తాను. ఒకే ఒక వాక్య భాగము మనం చూడబోతున్నాం. అది నేను చెప్తాను. అయితే గబగబా ఇంటరాక్షన్ ఏంటి అంటే, దేవుని యొక్క ఆశ, లెట్ మీ టెల్ ఏ జనరల్ ప్రిన్సిపల్. దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం ఆగిపోకూడదు. ఇదన్నడూ మర్చిపోవద్దు. విరామము, విశ్రాంతి తీసుకోవాలి, కానీ పూర్తిగా ఆగిపోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలి. అందుకనే 7 రోజులు ఒక రోజు ఆయన విశ్రాంతి కోసం అలొకేట్ చేశాడు. అంటే దేవునికి మొదటి స్థానం ఇస్తూ, ఆయన గణపరిచి ఆరాధించి, ఆయన హెచ్చిస్తూ ఆదివారపు దినము దెన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంటిన్యూ టు స్పెండ్ టైమ్ థింకింగ్ అబౌట్ గాడ్ అండ్ రివైవింగ్ అవర్ సెల్ఫ్ సో దట్ వి గెట్ ఇన్ టు ద న్యూ వీక్ కదా. అందుకనే తండ్రి అయిన దేవుడు కూడా ఆయన సమస్త సృష్టించేసిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ఆయన పనిచేయటం ఆపేశాడా? లేదు. మనల్ని కాపాడువాడు కురుకడు, నిద్రపోడు. మనలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు దానిని సంపూర్తి చేస్తాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంబడి హూ కంటిన్యూస్ టు వర్క్. అయితే మనకేంటంటే టైమింగ్స్ ఉంటాయి, రెస్ట్ ఉంటుంది, అవన్నీ బ్యూటిఫుల్, అది దేవుడు డిజైన్ చేశాడు. కానీ మన జీవితంలో మనం ప్రోగ్రెస్ అవ్వాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, నా లైఫ్లో అన్ని సార్లు జరిగింది, కానీ గాడ్ కంటిన్యూస్ టు స్టో
మై నెస్ట్, ఇఫ్ ఐ హావ్ టు పుట్ ఇట్ ఇన్ దట్ వర్డ్స్, మన గూడును ఆయన అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, కదిలిస్తాడు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సర్లే ఆఖరికి ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది, డబుల్ డోసులు వచ్చేసినాయి కాబట్టి ఓకే, నాకు బయట చూస్తే అలాగే ఉందనుకోండి. అంటే మరొక వేవ్ వస్తుంది నేను అంటలేదు, కానీ జనరలీ లెట్ మీ నాట్ వేస్ట్ టైం, ఎందుకంటే ఆ 3 వర్సెస్ కొంచెం డీటెయిల్గా మనం ధ్యానం చేయాలి. అయితే మనము పదే పదే ముందంజ వేస్తా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక దాంట్లో కంఫర్టబుల్ అవ్వద్దు, ఎందుకంటే దట్ వీ టెన్ టు బికమ్ కంఫర్టబుల్. ఒక ఉద్యోగంలో కంఫర్టబుల్ అంటే ఇప్పుడు ఉద్యోగాలు వదిలిమని అట్లా, కానీ ఈవెన్ దేర్ బీ ప్రిపేర్డ్, సమ్ టైమ్స్ గాడ్ షేక్స్ యూ అండ్ గెట్స్ యూ ఇంటూ డిఫరెంట్ రోల్, మేబీ ఇన్ ద సేమ్ కంపెనీ. అదే రీతిగా వేరు. సో ఐ కెన్ గివ్ యూ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ దిస్. ఒక్క విషయం నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, ఎప్పుడు కంఫర్టబుల్ అవ్వద్దు, మనము ముందంజ వేస్తానే ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అయితే ప్రశ్న ఏంటంటే, దేవుడు మనల్ని మరి ముందంజ వేయమంటే మనము దేని మీద ఆధారపడి ముందంజ వేయగలుగుతాం? I mean, does God simply tell us to, move out of our comfort zone, not basing our decision to move on something? అంటే ప్రైజ్ గాడ్, ఏమన్నా చెప్పచ్చు ఏంటంటే, దేవుడు పలు విషయాలు మన జీవితంలో అప్పటికే చేసి ఉంటాడు. వాటిని ఆధారం చేసుకొని మర్చిపోదు. ఎస్, కరోనా వైరస్ హస్ కమ్ అండ్ గాడ్, బట్ ఇన్ గాడ్స్ గ్రేస్ హావ్ వి నాట్ కమ్ దిస్ ఫార్. హల్లెలూయా. ఎంతమంది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అసాధారణమైన అకాలమైన మరణాలు ఎన్ని చూసామండి. హౌ మెనీ బిఫోర్ ఆర్ వెరీ యంగ్ ఇన్ దిస్ 1.5 years కొన్ని ఫ్యామిలీస్ తో 2 ముగ్గురు చనిపోయారు కదండి. ఎంత భయంకర పరిస్థితి. బట్ కానీ ఇక్కడ కూర్చొని ఇంకా మనం శ్వాస తీసుకుంటున్నామే, అండ్ వీఆర్ థింకింగ్ ఆఫ్ మూవింగ్ అహెడ్, నాట్ జస్ట్ స్టాపింగ్. మరి అటువంటిప్పుడు దేని మీద మనము బేస్ చేసుకుంటాం? ఇప్పుడు చదవండి, అతి పరిచయమైన వాక్య భాగం సస్పెన్స్ లో పెట్టాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12, 13, 14, 15 నేను చదివిస్తున్నాను. అంటే వాస్తవానికి 13, 14, 15 కానీ తెలుగులో 12వ వచనంలో లాస్ట్ భాగం ఉంది, కాబట్టి అది కూడా నేను చదివించాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం, జాషువా చాప్టర్ 24 verses 13 to 15, but brother will read from verses 12 onwards. మరియు నేను మీకు ముందుగా కందరీకలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీల రాజుల నిద్రని తోలివేశను. మీరు సేద్యము చేయని దేశమును, అలాంటి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి మనం. ఏంటంట? మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తింటున్నారు. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి క్రియని తోచుటలా, మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమూల్య దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. హల్లెలూయా. ఇట్స్ a very very beautiful, deep, powerful verses అండి. 45 నిమిషాల కష్టం ఈ 3 వచనాలు ధ్యానం చేయటం అంత గంభీరం. ఎందుకంటే ఇది యెహోషువ ఇస్తున్న ఫేర్వెల్ స్పీచ్, తన చివరి మాటలు. 23rd చాప్టర్ లో స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీకు కావాలనుకుంటే ఇంటికి వెళ్ళాక 23, 24 2 అధ్యాయాలు చదవాలి. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, యవనస్తుడిగా యొర్దాను అవతల నుంచి యువతలకి న్యూ లీడర్ గా భయంతో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇంకొక జనరేషన్ ని, ఇంకొక తరం వారిని యొర్దాను దాటించి దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి అడుగు పెట్టారు. కానీ ప్రతి ప్రాంతమును జయించాలి శత్రువుల నుంచి. డోంట్ ఫర్గెట్, దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ అండి, ఇన్ వన్ లైన్. అయితే మన ప్రశ్న ఏంటంటే, ఎలా ప్రభు మేము ముందుకు కొనసాగాలి? ఎందుకు ప్రభు మేము ముందుకు కొనసాగాలి? ఇప్పటికీ అదే అనమాట అక్కడున్న వారి యొక్క మైండ్ సెట్. మీరు ఆ బ్యాక్గ్రౌండ్, మీరు ఆ అధ్యాయాలు చదువుకుంటే, అంటే అప్పటికే చాలా పోరాటాలు వారు పోరాడి చాలా మంది వారు జయించారు. కాబట్టి ఏంటంటే చాలా మటుకు వారు ఆ కానాను ప్రాంతమును ఆక్రమించుకున్నారు. సో ఇనఫ్ ఆఫ్ దిస్ వార్స్, ఇక చాలు మాకు ఫైటింగ్, ఇక చాలు మాకు, ఏదో మేము సుఖంగా స్థిరపడతామండి. గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ టు మూవ్ ఫార్వర్డ్. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, యూ హ్యావ్ టు నో, ఇంకా మీరు ఆక్రమించుకునేది తక్కువే. దేర్ ఆర్ సో మెనీ పీపుల్. స్పిరిచువల్ మనం చూస్తే ఇంకా దేర్ సో మచ్ టు రీచ్ అవుట్. వాట్ గాడ్ హస్ టోల్డ్ మీ టైమ్ అండ్ అగైన్ ఇస్, పీటర్ సామ్యుయల్, డోంట్ గెట్ కంఫర్టబుల్. yes, you quit your job in 2019, it is okay. 2.5 years అయింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు చేసిందే, ఉద్యోగం మానేసా కూడా అనే చేస్తున్నావు. వాట్ ఎక్స్ట్రా ఆర్ యూ డూయింగ్? దిస్ ఇస్ వాట్ గాడ్ ఆస్క్స్ మీ. And he's asking me time and again every day. ఏ ఎక్స్ట్రా చేసావా నువ్వు? కాలంలో కలుసుకొని చెప్తున్నావు ఉద్యోగం మానేసావు. మానేసిన తర్వాత మానేక ముందుకి పెద్ద చేసింది ఏంటి? మై ఆన్సర్ ఇస్ జీరో. నథింగ్. ఐ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ వాట్ ఐ డిడ్ while I was working. God said you can't be comfortable. You become too comfortable. నువ్వు కోవిడ్ చెప్పు, ఏ కారణాలనే చెప్పు. దిస్ అబౌట్ మీ, నా వ్యక్తిగత కన్విక్షన్ నేను చెప్తున్నా. వాట్ ఐమ్ గోయింగ్ త్రూ ఫర్ ద పాస్ట్ మోర్ దెన్ ఎ ఇయర్.
Because God clearly told me what I'm supposed to do. To reach out. Missions. ఏ మిషన్ చేసావా నువ్వు? Good for nothing fellow. Nothing you did is what God told me. He said if you don't, then I will move you. I will move you. I will stir your nest. ఈ గూడును కదిలిస్తా. నువ్వు కదలకపోతే ఎక్కడ కదలాలి? Where people are patient, they're all around. And as a church, we have to reach out to the lost. It is high time అండి. ఎంతో అంత చేస్తున్నాం, చేయట్లేదు కదా. But there is so much. So ఆ స్పెసిఫిక్ ఏంటి? ఆ స్పెసిఫిక్ కాలింగ్ కూడా నాకు చాలా క్లియర్. ఇట్ ఈస్ urban youth, young people, corporate world, corporate leaders, అంత క్లియర్. క్లారిటీ ఎప్పుడో ఇచ్చాడు దేవుడు. ఆ విశ్వాసంతో అడుగులు ఇంకా వేయట్లా. ప్రారంభిస్తాను ఆగుతాను. బట్ దేర్ ఇస్ నో tangible thing that I can say, Lord, this is what I did. కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం, ఇంట్లో ఉన్నాం కాబట్టి చేసాం. ఓకే, దట్ వాజ్ నాట్ హిమ్, దట్ వాజ్ ఫర్ దట్ పాయింట్ ఇన్ టైం. సో లెట్ మీ, అది నా పర్సనల్ ప్రస్తుత స్ట్రగుల్ నేను మీ ఎదుట, సంఘం ఎదుట నేను పెట్టాను. కానీ అది ఒక సహవాసంగా ఎంతమంది అయితే వింటున్నారు ఇతర సహవాసాలు వారు, డోంట్ గెట్ కంఫర్టబుల్ అండి. ఎందుకంటే దేవుని ఆశ ఏ ఒక్కరూ నశించకూడదు. కొత్త ఎంత ఇస్తారో పనివాడు తక్కువ. ఎప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా ఇంకా తక్కువే. అయితే ప్రశ్న ఏంటంటే, కొంతకాలం అయిపోయిన తర్వాత, క్లాసిక్ ఎగ్జాంపుల్, నేను కొంతకాలం అయిపోయిన తర్వాత పరిచయం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుని యొక్క స్పిరిట్ అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మ్యారేజ్ వచ్చిన తర్వాత ఇట్ ఇస్ వెరీ నైస్, ఇట్ ఇస్ వెరీ కంఫర్టబుల్. ఓ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకున్నావు, ఇంకోటి చేస్తున్నావు, ఏవో చేస్తున్నావు. బట్ ఈస్ దట్ వాట్ ఇట్ ఇస్? Do we just stay where we are, or do we move on and become what God wants us to be? అది ప్రశ్న. మనం ఎక్కడున్నామో అక్కడ ఉండి సుఖపడతామా, లేక దేవా ఇంకా నువ్వు నడిపించాలని ఆశపడుతున్నావు కాబట్టి నువ్వు నడిపిస్తే నువ్వు ఆశపడిన వారిగా వ్యక్తిగత సహవాసంగా మేము ఉంటామా? Answer is clear అండి. We want to become what God wants us to become, as Bethel or as a family or as an individual. అయితే ప్రశ్న, దీనికి టైం అయిపోయింది. దేని మీద ఆధారం చేసుకొని వెళ్ళాలి? ప్రభు వెళ్ళమంటున్న బాగానే ఉంది. అసలు ఉన్న చోటే మాకు కొంచెం కష్టమైపోతుంది సార్. మమ్మల్ని వెళ్ళమంటున్నావు ఏంటి? దేని మీద బేస్ చేసుకోవాలి? 12వ వచనంలో ఆఖరి భాగము, 13వ వచనంలో 3 విషయాలు ఉన్నాయండి. దానికి నేను ఇచ్చిన శీర్షిక పాయింట్ ఇస్ డివైన్ కేర్. దైవ శ్రద్ధ మన పట్ల ఉంది. హల్లెలూయా. డూ వి అక్నాలెడ్జ్ ఏమండి? మీ చింత యావత్తు నా మీద వీడు ఎందుకన్నారు? నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కనుక. ఇఫ్ దేర్ ఇస్ వన్ పర్సన్ హూ కేర్స్ us, 24 గంటలు మన పట్ల వ్యక్తిగత శ్రద్ధ ఎవరికైనా ఉందంటే, యథార్థమైన శ్రద్ధ ఎవరికైనా ఉందంటే ఎవరికి ఉంది? మన తండ్రి. హల్లెలూయా. నోబడీ కేర్స్ లైక్ గాడ్ కేర్స్. అటువంటి శ్రద్ధ ఏంటి? ఆయన యెహోషువ ద్వారా అక్కడున్న జనమునకు ఆయన గుర్తు చేసింది. అంటే ఇవి గుర్తు చేసి తర్వాత సవాలు పెట్టాడు. కాబట్టి గబగబా 3 చూద్దాం. 12వ వచనంలోని ఆఖరి భాగం ఏమన్నది? మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణంలో. చాలండి. కాబట్టి ఫస్ట్ అంటే ఇందులో 3 సబ్ పాయింట్స్ ఉన్నాయి. డివైన్ కేర్ అని రాసుకోండి. ఏంటి? దైవ శ్రద్ధ. నేను ఉన్న పరిస్థితుల నుంచి, ఉన్న తావు నుంచి దేవుడు వాక్యానుసారంగా దేవుడు నన్ను ముందంజ వేయమంటే నేను దేని మీద ఆధారం చేసుకొని నేను ముందంజ వేయాలి. రైట్? God tells us to move. That means in a way he is telling us to stretch our faith. అంతే కదండి. అంటే సరే, ఇప్పటిదాకా మనం విశ్వాసంతో నడవలేదు, నడిచాం. అలాగని చాలండి అంటామా? దేవుడు అంటే నో, ఐ వాంట్ యూ టు స్ట్రెచ్ యువర్ ఫెయిత్ ఈవెన్ మోర్. ఇంకా నీ విశ్వాసం స్ట్రెచ్ చేస్తాను. దానికి ఇంకా విశ్వాసం, ఇంకా విధేయత కావాలి నాకు. అది గెటింగ్ ద పాయింట్. ఎండ్ ఆఫ్ ద డే పెద్ద లేదండి. దేవుడు కదలమంటే కదలడానికి కావాల్సిన సంపూర్ణమైన విధేయత కావాలి. ఇంకొంచెం విశ్వాసం పొడిగించమంటే నేను పొడిగించడానికి సిద్ధపడాలి. అయితే ప్రశ్న ఏంటి? దేన్ని ఆధారంగా చేసుకుని దేవుడు అంటాడు, నేను నీ పట్ల శ్రద్ధ చూపించాను కదా. డిడ్ ఐ నాట్ కేర్ ఫర్ యూ టిల్ దిస్ మూమెంట్? వై డూ యూ థింక్ ఐ విల్ నాట్ కేర్ ఇన్ ద ఫ్యూచర్? ఎందుకు నేను శ్రద్ధ చూపించాను అనుకుంటున్నాం? ఏంటి ఆయన చెప్తున్న శ్రద్ధ? మొదటిది సమృద్ధి, ఇంగ్లీష్ లో ప్రాస్పెరిటీ. ఏమన్నాడు ఆయన? మీరు సేద్యము చేయని దేశము, మీరు కట్టని పట్టణం. అండ్ ఇంగ్లీష్ లో ఉన్నది, ఐ హావ్ గివెన్ యూ ల్యాండ్ ఫర్ విచ్ యూ డిడ్ నాట్ లేబర్. అబ్బా, నేను ఇది చదివినప్పుడు ఎక్కడ ఉందండి? మాకు ఒక 5 ఎకరాలు కావాలని కూర్చున్నా ఒక 4 సంవత్సరాల నుంచి. గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ హావ్ గివెన్ యూ ల్యాండ్ ఫర్ విచ్ యూ డిడ్ లేబర్. నువ్వు ప్రయాసపడకుండానే నీకేమిచ్చాను అంటే మన కాంటెక్స్ట్ ఎప్పుడు చెప్పండి కదా. బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఎవరికి చెప్పబడింది, ఏ సందర్భంలో చెప్పబడింది, అది మొదట. కాబట్టి ముందు అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది పట్టుకొని అయితే ఏంటి ప్రభు మాకు ల్యాండ్ ఇచ్చేస్తున్నావా, కేసీఆర్ కలవమంటారా? నో, అది కాదు అప్లికేషన్. ఏంటంటే ఆ దినాలలో ఇప్పటికి కూడా భూమి అనగానే అది సమృద్ధిని సూచిస్తుంది. అదే ల్యాండ్ బ్యాక్ దెన్ ఇన్ బైబిల్ డేస్ ఆర్ ఈవెన్ నౌ, ల్యాండ్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
ఎక్కువ భూమి. అందుకనే యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను మీకు ఇస్తాను. రైట్? సేమ్ థింగ్ అప్లైస్ టు ఆల్సో స్పిరిచువల్లీ. ఆత్మీయంగా మనకు కూడా ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆ ప్రాంతమును నీకు దయచేస్తాడు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనము ఆ విధేయత చూపించినట్లయితే అప్పటికే అనేక విజయాలు వారు చూశారు. కాబట్టి వారు అనుకుంటున్నారు ఇంకా మేము ముందుకి ఎందుకు వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ప్రయాసపడకుండానే మీకు భూమిని ఇచ్చాను. ఒక్కసారి అంటే మీరు ఇంటికి వెళ్ళాక కొంచెం టైం తీసుకొని ఎన్ని విషయాలు దేవుడు మన పట్ల కేవలం ఆయన కృపను బట్టి ఆయన మనకి దయచేశాడు ఆశీర్వాదాలండి. నాకైతే 100% టెల్ యూ, ఇప్పటికీ టైం అండ్ అగైన్ మా పిల్లలతో మేము మాట్లాడుతున్నప్పుడు అంటాం, అసలు ఏంటి దేవుడు మన పట్ల చేసిన మేలులు, బోత్ ఈ లోకరీత్యా అలాగే ఆత్మీయంగా. ఐ కెన్ ఓన్లీ సే లార్డ్ హౌ మచ్ యు లవ్ అండ్ హౌ మచ్ యు గివ్. అసలు ఏంటయ్యా రైట్, ఇలా చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. సో ఆ మొదటిది ఏంటి, దేవుడు దేని మీద బేస్ చేసుకుంటున్నాడు? నా సమృద్ధిని చూడు అని అన్నాడు. నా సమృద్ధిలో నుంచి నీ ప్రతి అక్కరను తీరుస్తా అన్నాడు. సో లుక్ అట్ హౌ ఐ మేడ్ యూ ప్రాస్పర్. ఆల్ ఆఫ్ us have prospered అండి, ఆల్ ఆఫ్ us. ఏ లెవెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అన్నది నేను చెప్పట్లేదు, హౌ యూ వ్యూ ఎట్ ప్రాస్పెరిటీ. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాగ మనం సమృద్ధిలోనికి వస్తున్నామంటే ఖచ్చితంగా చాలా మంది మేము చెప్పొచ్చు, ఆత్మీయంగా ఆయన ఇస్తున్న పోషణ ద్వారా వి డెఫినెట్లీ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. హల్లెలూయా. రైట్, అది ఒకటి. రెండవది 13వ వచనంలోని మొదటి భాగం, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చున్నాను, మీరు కట్టని పట్టణములు నేను మీకు ఇచ్చున్నాను, మీరు వాటిలో నివసించున్నారు. కాబట్టి ఇది ప్రొటెక్షన్, సంరక్షణ. మొదటి దేని మీద ఆధారం చేసుకోమంటున్నారు దేవుడు? సమృద్ధి. దేనికి? ఇవన్నీ దేనికండి? మనం ఆగిపోవడానిక సాగిపోవడానిక? హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోవడానికి, ముందుకు వేయడానికి, మన కంఫర్ట్ జోన్ లో ఉండకుండా అన్కంఫర్టబుల్ అవడానికి. ఇఫ్ గాడ్ ఇస్ కాలింగ్ us, we need to say, Lord, yes sir, we will move, master, we want to stretch our faith. సంరక్షణ అదేంటండి? పట్టణాలకి సంరక్షణ అంటే మళ్ళీ మనం పాత నిబంధన కాలంలోకి వెళ్ళాలి. పాత నిబంధన కాలంలో ప్రతి సిటీకి వాల్స్ ఉండేవి. ఒక సిటీ, పట్టణం అంటే ఆ పట్టణం ఎందుకు ఎరుకో గుర్తుపెట్టుకోండి. మీరు యోర్దాన్ దాటి అవుతారు రాగానే ఎరుకో గోడను చూసి ఏమనుకోరు, ఓరి పాప ఇట్స్ ఏ వాల్డ్ సిటీ, దట్ ఈస్ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు అంటున్నాడు, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి, 2020లోకి వెళ్ళండి, 2021లోకి వెళ్ళండి. దేవుడు మనలను, మన కుటుంబాలను ఇంతదానుగా ఎటువంటి సిక్నెసెస్ నుంచి, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఒకవేళ వాటి గుండా వెళ్ళున్నా, కొంతమంది వెళ్ళాం, కొంతమంది ఫ్యామిలీస్ మరణాన్ని చూశారు, అయినా వాటన్నిటిలో దేవుడు నిన్ను నన్ను సంరక్షించి ఈ క్షణాన ఇక్కడ ఇలా ఉంచాడే. హల్లెలూయా. మన ఒక్కొక్కరి జీవితాల్లో ఎన్ని సాక్ష్యాలు ఉంటాయండి, హౌ గాడ్ ప్రొటెక్టెడ్. కొనేకస్ మనకి తెలియవు, అసలు ఎలా మనల్ని సంరక్షించి ఆయన తీసుకుని వచ్చాడు మనకు అసలు అర్థం కాదు. బికాస్ సమ్ ఆఫ్ దెమ్ వి వుడ్ నాట్ ఈవెన్ హావ్ సీన్. కానీ గాడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ హస్ ప్రొటెక్టెడ్ యూ. అది నీకు తెలియదు కూడా తెలియదు, నువ్వు అక్నాలెడ్జ్ కూడా చేసుకోకపోవచ్చు. మీరు కట్టని పట్టణములను నేను మీకు ఇచ్చాను, వాటిలో మీరు నివసించుతున్నారు. దేవుని సంరక్షణ మనకి ఉన్నది. మూడవది, ఆ మిగతా భాగం 13వ వచనంలో, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి ఇది సమకూర్పు, ప్రావిజన్. హల్లెలూయా, ప్రావిజన్. మీరు నాటని ఏంటి బ్రదర్ అది? మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, మీరు నాటని ద్రాక్ష తోట పండ్లను, ఒలివ తోటల పండ్లను, ఒలీవ తోట పండ్లను తినుచున్నారు. హల్లెలూయా. ఆయన యొక్క సమకూర్పు, వేటి మీద ఆధారం, వేటిని యెహోషువ అక్కడ ఉన్న వారికి జ్ఞాపకం చేశాడు తన ఫేర్వెల్ స్పీచ్ లో. ఇంకా తన వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, 100 సంవత్సరాలు పైగా ఉన్నాడు. ఐ థింక్ హి వాస్ 110, 24th చాప్టర్ లో లాస్ట్ లో తన వయసు ఉంటుంది, తను చనిపోతున్నప్పుడు 110 సంవత్సరాలు అనుకుంటా కదా బ్రదర్, సమ్వేర్ ఐ డోంట్ రిమెంబర్. ఒక 24 రాజ్యాలు ఎక్కడో ఎండ్ లో ఉంటుంది, దొరికితే చదవచ్చు, నాట్ ప్రాబ్లం. ఎన్నో వచనం అండి? 129. నూను కుమారుడు యెహోవా రాసిన యెహోషువ 110 సంవత్సరాల వయసు గలవాడు. ఎన్నో వచనం బ్రదర్? 29th. సారీ, థ్యాంక్ యూ. 29వ వచనంలో 110 సంవత్సరాలు. సో ఇన్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఎన్నో చూశాడండి. చూసి అక్కడ ఉన్న వారికి అన్ని గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసి ఇంకా మనకి బ్యాటిల్స్ లేవు అనుకోబాకండి, ఇంకా ఉన్నాయి. డోంట్ జస్ట్ గెట్ కంఫర్టబుల్, యు హావ్ టు మూవ్ ఆన్. ముందుకు వెళ్ళాలి మీరు.
అదే రీతిలో ఆత్మీయంగా ప్రతి విశ్వాసికి దేవుడు చెప్తున్నారు, ప్రతి సంఘ సభ్యుడికి దేవుడు చెప్తున్నాడు, ప్రతి క్రైస్తవునికి, ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడికి దేవుడు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మూవ్ ఆన్ అండ్ రీచ్ అవుట్ టు పీపుల్ హు ఆర్ పెరిషింగ్ ద గాస్పెల్. దేవుని యొక్క స్వార్థను తీసుకొని వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నా సమృద్ధి నేను మీకు ఇచ్చాను, నా సంరక్షణ నేను మీకు ఇచ్చాను, నా సమకూర్పు నేను మీకు ఇచ్చాను గతంలో, ఇక ముందు కూడా ఇవిస్తాను, భయపడకు, వెళ్ళు. బాబు ఇది చెప్పాక అన్నాడు, ఏదో వెళ్ళమని నేను చెప్పట్లేదు బాబు, ఇవి బేసిస్, కానీ నౌ హీఈస్ డిమాండింగ్ కమిట్మెంట్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ దిస్ వన్ వర్డ్ కాల్డ్ కమిట్మెంట్. నిబద్ధత కావాలండి. యేసు ప్రభువాన్ని వెంబడించాలి అంటే, ఈ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలంటే, ఈ లోకంలో మీకు ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకమును జయించానని అన్నాడు. ఆ రీతిగా మనము ఈ లోకములో ఆయన కోసం ముందంజ వేస్తూ వెలి చూపుతో కాక విశ్వాసముతో మనం నడవాలి అంటే దానికి కావాల్సింది ఒకటే ఒకటి, నిబద్ధత. ఆ 14వ వచనంలో 3 విషయాలలో నిబద్ధత కోరాడు, లేక 3 విషయాలలో నిబద్ధత ఉండాలని ఆజ్ఞాపించాడు. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటండి? డివైన్ కేర్, దైవ శ్రద్ధ. దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. నిరంతరం ఆయన చూపిన శ్రద్ధను ఏ ఏ భాగాలలో ఏ రీతిగా చూపించాడని ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఆ ఒక్క వచనంలో అంత బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఉంది, వారి హిస్టరీ ఉంది, వారి చరిత్ర ఉంది, ఇజ్రాయెల్ జనాంగపు చరిత్ర మొత్తం ఉంది ఆ వచనంలో. మన జీవితంలో కూడా ఇవన్నీ వాస్తవాలే కాబట్టి అంటున్నాడు. అందుకని 14వ వచనం కాబట్టి అని స్టార్ట్ అవుతుంది అనుకుంటా కదా. కాబట్టి అంటే ఏంటి? దీని ముందు అంటే జస్ట్ మనం 13వ వచనం చదివి ఇంకా చాలా చదవాలి, ఎందుకంటే ఆ ఫేర్వెల్ స్పీచ్ 23వ అధ్యాయంలో ప్రారంభమైంది. అదంతా చెప్పుకుంటూ వచ్చి ఫైనల్ గా సమరైజ్ చేసి చెప్తున్నాడు, రమణి చెప్తున్నాడు అనమాట. చెప్పంటున్నాడు, కాబట్టి దేవుడు మీరు ప్రయాసపడకుండానే ఫ్రీగా ల్యాండ్ ఇచ్చాడు, మీరు నాటకుండానే మీకు ఇచ్చాడు, మిమ్మల్ని సంరక్షించాడు. ఇవన్నీ చేశాక నేను వెళ్ళాలంటే ఎట్లా? నేను ముందుకెళ్ళాలంటే ఎట్లా? నేను శత్రువులు ఓడిస్తుంటే ఎట్లా? ఇంకా దేవుని కోసం ఇంకొంచెం నేను స్వాధీనపరచుకోనంటే ఎట్లా? స్వాధీనపరచుకోవాలి. We have to keep reaching out to the lost. That is the message. కాబట్టి అంటున్నాడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఎందులో నిబద్ధత ఉండాలి? 3 విషయాల్లో నిబద్ధత ఉండాలని. ఒక్కొక్కటి ఒక వర్తమానం అవుతుంది, కానీ జస్ట్ మీకు ఒక గుర్తు చేస్తాను, మీరు ధ్యానం చేయండి. బికాస్ ఈచ్ వన్ ఇస్ సో పవర్ఫుల్. 14వ వచనం, కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు కలవారై చదివేసేయండి బ్రదర్. ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నదియొద్దని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుడి. చాలండి. కాబట్టి 14వ వచనంలో ఏంటి యెహోషువ ద్వారా అక్కడున్న జనము దగ్గర దేవుడు కోరుతున్నది? ఒక ఖచ్చితమైన నిబద్ధత, కమిట్మెంట్, డిమాండ్ ఫర్ కమిట్మెంట్. సెకండ్ వన్, డిమాండ్ ఫర్ కమిట్మెంట్. నిబద్ధత కొరకు ఆజ్ఞ ఇస్తున్నాడు యెహోషువ దేవుని పక్షముగా. ఏంటి ఆ ఆజ్ఞలోని మొదటి భాగము? మనము ఏ విషయాల్లో నిబద్ధత చూపించాలి? ఈ వచనం మీద ఆధారం చేసుకున్నట్లయితే అంటే 3 విషయాల్లో దేవుడు నిబద్ధత కోసం చాలా కీలకం అండి. మన ఆత్మీయమైన జీవితాలకు ఇది చాలా కీలకం. మొదటిది ఎప్పుడు ఇది మొదటి ఉంటుంది, అదేంటో తెలుసా? దేవునిని ఆరాధించటంలో నిబద్ధత. హల్లెలూయా. ఏంటి? హౌ కెన్ బి సే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్? ఫస్ట్ పార్ట్ చదవండి బ్రదర్స్. మీరు యెహోవాయందు భయభక్తులు కలవారై. మీరు యెహోవా యందు భయభక్తులు కలవారే అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవునిని ఆరాధించుట. రైట్? సింపుల్. కమిట్మెంట్ టు వర్షిప్ గాడ్ ఇర్రెస్పెక్ట్ టు వెరెవర్ వి ఆర్, హౌఎవర్ వి ఆర్. మనం ఎలా ఉన్నప్పటికీ, అక్కడ ఉన్నప్పటికీ మనము ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించాలి. అంటే ఏంటి? దేవుని అన్ని విషయముల్లో మొదట పెట్టడం, దేవునికి ఘనత ఇవ్వటం, దేవుని నామమును హెచ్చించటం, ఆయనకి విధేయత చూపించడం. ఇలాగా ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ఎగ్జాంపుల్స్. అవి ఒక చక్కని సూచనలు. మనము దేవునిని ఆరాధిస్తున్నాం. ఆరాధన అంటే ఏదో ఇక్కడ పాడే 4-5 పాటలు కాదండి. ఆరాధన అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదంతా ఆరాధనే. మన ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్, దాని తర్వాత ప్రేయర్ దగ్గర నుంచి బెనిడిక్షన్ వరకు అంతా ఆరాధనే. అందుకని ఆరాధన క్రమము అంటారు. ఎవ్రీథింగ్ ఇస్ వర్షిప్. సింగింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ వర్షిప్. పాటలు పాడటం అన్నది ఒక భాగం ఆరాధించట్లో. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించుట, మనం ఆరాధించుటకు నిబద్ధత కలిగి ఉండాలంటే, ఇంకో మాటలో చెప్పాలంటే యథార్థంగా ఆయన స్తుతించగలగాలి, యథార్థంగా ఆయన నామమును గణపరచగలగాలి. దట్ ఈస్ ఫియరింగ్ గాడ్.
యూ షుడ్ బి ఏబుల్ టు ప్రే. అన్ని విషయములందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ పట్ల దేవుని చిత్తము. అన్ని విషయములందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఐ షుడ్ బి ఏబుల్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. నాకు మేలు కలిగిన కీడు కలిగిన, నేను ఆశించిన దేవుడిచ్చినా ఇవ్వకపోయినా, ఆ రీతిగా నేను చేయగలిగినట్లయితే నేను ఆరాధించుటలో నిబద్ధత కలిగి ఉన్నాను అని మనము చెప్పచ్చు. అంటే దేవునికి నేను ఏమి చేయుట ద్వారా ఘనత మహిమ వస్తుంది అని అలా ఆలోచించండి. వాట్ బ్రింగ్స్ గ్లోరీ అండ్ ఆనర్ టు గాడ్? నేను ఏ రీతిగా మాట్లాడితే, ఏ రీతిగా ప్రవర్తిస్తే, ఏ రీతిగా నేను పనులు చేస్తే దేవుని నామమునకు మహిమ ఘనత వస్తుంది. ఆ గ్రాహ్యం మనకు ఉండాలి. అనుదినము ఆ గ్రాహ్యం కలిగి మనం జీవిస్తూ ఉంటే మనము ఆయన నామమును గణపరిచే వారముగా, ఆయన ఆరాధించే వారముగా. సో దేవుని కమిట్మెంట్ టు వర్షిప్. సెకండ్ వన్, ఆ రెండవ భాగం ఆ వచనంలో ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. బ్యూటిఫుల్. సో సెకండ్ ఇస్ కమిట్మెంట్ టు వర్క్. ఆరాధించుటలో నిబద్ధత ఉండాలి. దేవుని కోసం పని చేయటంలో ఏముండాలి? నిబద్ధత ఉండాలి. ఏమని చెప్తున్నాడు ఆయన? మీరు సిన్సియర్ గా, తర్వాత ట్రూత్ఫుల్ గా. తెలుగు ఏమన్నా నిష్కపటముగాను సత్యముగాను దేవుని నిజాలి. ఆ రెండు మాటలు చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి. సిన్సియారిటీ అండ్ ట్రూత్. నిష్కపటముగాను సత్యముగాను దేవుని సేవించాలి. అంటే దేవుడు మనకొక్కొక్కరికి, ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి, ఇళ్లలో ఉన్న ప్రతి వారికి, ఎంతమంది అయితే ఆరాధనలో పాల్గొని ఆరాధనలో దేవుని యొక్క మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరికి దేవుడు కనీసం ఒక్కొక్క తలాంత్ ఇచ్చాడు. ఆల్ ఆఫ్ us. I'm telling you, you can never say I don't have any talent. You will have more than one talent. Take it from me. ఒకదానికంటే ఎక్కువ తలాంత్ దేవుడు నీకు ఇచ్చిండు ఖచ్చితంగా. ఎందుకంటే నీ వంటి వాడు పుట్టలేడు, పుట్టబోడు. హౌ కెన్ యూ సే దట్ యూ డోంట్ హావ్ ఎనీ టాలెంట్? ప్రశ్న ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన ఒక తలాంతు, రెండు తలాంతులు, వాట్ ఎవర్ గాడ్ హస్ గివెన్ యూ, ఆ తలాంతును నీవు యథార్థంగా నిష్కపటముగా నువ్వు దేవుణ్ణి సేవించుటూ వాడుతున్నావు లేదా? అది ప్రశ్న. మీకు అర్థమైందా? అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ దేర్ టాలెంట్స్ సిన్సియర్లీ అండ్ ఇన్ ట్రూత్ ఇన్ సర్వింగ్ గాడ్. అదండి ప్రాబ్లం. ఈ తలాంతులు వీటన్నిటిని వేరే ఎన్నో వాటికి వాడుతున్నారు. యథార్థంగా దేవుని సేవించడం విషయంలో అది వాడట్లేదు. అండ్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు బి సిన్సియర్ అండ్ ట్రూత్ఫుల్. అవునా కదండి? యథార్థంగా నిష్కపటంగా ఉండాలి అంటే చాలా ప్రయాసతో కూడినది, చాలా ప్రయాసం ఉన్నది. We should be sincere in our prayer. We should be sincere in so many other things. అది రెండవ భాగము. మనము నిబద్ధత కలిగి ఉండడానికి. మూడవది ఆ వచనంలోని నెక్స్ట్ పార్ట్. నేను ఇంకా ఎక్కువ వివరించట్లేదు, కానీ మీరు ఈ ఒక్కొక్క దాని గురించి మనం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా, సంఘంగా, కుటుంబాల్లో పరిశీలించుకోవాలి. Am I really committed to worship God? దేవుని ఆరాధించే విషయంలో నేను నిబద్ధత చూపిస్తున్నానా? దేవుని సేవించే విషయంలో ఆయన ఆశించిన రీతిగా యథార్థంగా సత్యముతో నేను ఆయనను సేవిస్తున్నానా? అంటే ఆయన కోసం నేను పనిచేస్తున్నానా? ఆయన కోసం ప్రయాసపడుతున్నానా? లేకపోతే నాకు వేరే ఏదైనా ఉద్దేశాలు ఉన్నాయా? మూడవది, మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. అంటే ఏంటండి? ఎందులో నిబద్ధత? మన సాక్ష్యములో. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. కమిట్మెంట్ టు విట్నెస్. ఎలాగండి కమిట్మెంట్ టు విట్నెస్ అని ఎలా చెప్తున్నాం? ఆ వచనంలో ఏమనుంది? మీ పితరులు నది అద్దరు అంటే యోర్దాను అవతల అంటే సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించు. అంటే యువతలకు వచ్చినప్పుడు అందరికీ కనిపించే గంభీరమైన సాక్ష్యం ఏంటి? ఇతర దేవతలు ఇజ్రాయెల్ జనాంగం మధ్య లేకపోయి కేవలం యెహోవా దేవుడు ఉంటే దానికంటే మించిన సాక్ష్యం ఉంటుందా? అది గెటింగ్ ద పాయింట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అ విజిబుల్ సీన్ దట్ దీస్ పీపుల్ వర్షిప్ ఓన్లీ జెహోవా అండ్ నోబడీ ఎల్స్. వావ్. మరి అటువంటి గంభీరమైన సాక్ష్యము మనం ఆఫీస్లో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఉండడానికి వీల్లేదండి. We can't. It is high time that we are consistent in our witness about God. దేవుని గురించిన సాక్ష్యము. అందుకనే మనం సజీవమైన పత్రికలు అని అంటాడు పౌలు. యు ఆర్ రిటన్ ఎపిసోడ్స్ అండ్ బీయింగ్ రెడ్. ఈ లోకం మనల్ని చదువుతుందంట. మనం క్రైస్తవులు అని చెప్తున్నప్పుడు మనకు ఆ గంభీరమైన సాక్ష్యం ఉండాలి. ఏంటో తెలుసా? వీరు వారి దేవుడిని తప్ప వేరే ఇంకెవరిని ఆరాధించరు. హల్లెలూయా. వేరే ఇంకెవరిని ఆరాధించరు, ఆయన ఒక్కడినే. ఆయన దేవుడు కోరింది కూడా అదే. యెహోషువ ద్వారా అక్కడున్న జనాంగమునకు, అక్కడున్న వారికి అప్పటికే చాలా మటుకు వారు అనేక జయములు చూసి అనేక ప్రాంతాలను వారు స్వాధీనపరుచుకున్నారు.
దే ఆర్ నౌ ఇన్ కంట్రోల్. ఒక రకంగా మనం చూస్తే దట్స్ వై దే ఆర్ గెటింగ్ కంఫర్టబుల్. వాళ్ళకి ఒక కంట్రోల్ వచ్చింది కాబట్టి కొంత సుఖం ఉన్నది. కానీ యెహోషువ అంటాడు లేదు, మీరు ముందుకు వెళ్ళాలి, ఇంకా పోరాడాలి. అదే రీతిగా ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళాలి. నశించుతున్న వారు మన చుట్టూ ఉన్నారు, స్కూల్స్ లో ఉన్నారు, కాలేజెస్ లో ఉన్నారు, వర్క్ ప్లేస్ లో ఉన్నారు, కాలనీలో ఉన్నారు. దేవుని రాకడ బహు సమీపం. కాబట్టి నీ వంతు, నా వంతు, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా, సహవాసంగా, పరిచర్యగా మన వంతు రీచింగ్ అవుట్ మనం చేయాలి. దట్స్ ఆల్. యాజ్ మచ్ as పాసిబుల్, ఎంత వీలైతే అంత మనం నశించుతున్న వారికి దేవుని సువార్తను, దేవుడు మనకిచ్చిన పరికరాలను వాడుకుంటూ, దేవుడు మనకిచ్చిన తలాతులను వాడుకుంటూ, దేవుడు మనకిచ్చిన వనరులను వాడుకుంటూ, దేవుడు మనకిచ్చిన ప్రజలను వాడుకుంటూ, దేవుడు మనకిచ్చిన ఆ ఐడియాస్ ని వాడుకుంటూ వీ హ్యావ్ టు రీచ్. లెట్ us not get comfortable. అంటున్నాడు కమిట్మెంట్ టు విట్నెస్. మీ పితరులు ఆరాధించిన దేవతలను మీరు ఆరాధించద్దు, యెహోవానే ఆరాధించండి. దానికంటే మించిన సాక్ష్యము విజిబుల్ గా మనుషులు చూసేది ఇంకెక్కడ ఉండదు. దైవ శ్రద్ధను గుర్తు చేశాడు. తర్వాత నిబద్ధత తీసుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. దాని తర్వాత ఇంకా బ్యూటిఫుల్, తన నిర్ణయం చెప్పాడు. అన్నాడు, బాబు నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. కానీ నేను మరొకసారి క్లారిటీని ఇస్తున్నా, మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. మొత్తం ఫ్లాష్ బ్యాక్, వాళ్ళ స్టోరీ అంతా రిమైండ్ చేశాడు 23వ అధ్యాయం నుంచి. మనం అదంతా చూడాలి, చదివితే చాలా గంభీరంగా ఉంటుంది. అంతా అల్లకి కట్టినట్టుగా ఒక్కొక్క చోట ఏం జరిగింది, ఏంటి ఏంటి మీరు మళ్ళీ మీరు అవిధేయత చూపిస్తే ఏమవుతుంది, ఎవ్రీథింగ్ అన్నీ చెప్పంటాడు. దేవుడు ఎలాగా మిమ్మల్ని చూసుకున్నాడు, ఎట్లాంటి సమృద్ధి ఇచ్చాడు, ఇలాంటి మీకు ఇచ్చేసాడంటే నా చదువు మీకు ఇది స్వాస్థ్యం అన్నాడు. రైట్, నాటని చెట్ల నుంచి పండ్లు, పాలు, తేనెలు, దట్ ఇస్ సింబాలికలీ సిగ్నిఫైడ్ అబండెన్స్. అంటే నిజంగా అక్కడ పాలు తేనె ప్రవహిస్తుందని కాదు, అంటే ఆ ప్రాంతం చాలా సమృద్ధితో కూడిన ప్రాంతం, వెరీ ఫర్టైల్ ల్యాండ్. దేవుడు అంటున్నాడు, ఇది మీకు ఇచ్చాను. ఆ రీతిగా మీకు సంరక్షణ ఇచ్చు, సమకూర్పునిచ్చు, సమృద్ధినిచ్చి నేను నడిపించాను. దేనికి? మీలో నిబద్ధత కావాలి. నాకు నన్ను ఆరాధించుటలో, నా కోసం పనిచేయటంలో, నా గురించి సాక్ష్యం ఇచ్చటంలో నాకు నిబద్ధత కావాలంటున్నాడు. హీ హ్యాస్ ఎ రైట్ టు డిమాండ్ కమిట్మెంట్ ఫ్రమ్ అస్. హక్కు ఉందంటే ఆయనకే ఉందండి, ఎందుకంటే ఆయన చేసి ఎవరు చేయలేదు కాబట్టి. హల్లెలూయా. ఎవరైనా మన నుంచి కమిట్మెంట్ కోరాలంటే ఆయనే కోరగలడు, కానీ మనం ఆయన కండిషన్స్ పెడతాం. అంతా హేమీలం మనం. మూడవది విత్ దట్ ఐ క్లోజ్, 15వ వచనంకి వచ్చేసరికి డెసిషన్ టు చూస్, ఎంచుకోవడానికి నిర్ణయం. ఏంటి ఎంచుకోవాలో యెహోషువ చెప్పేసి తానేం ఎంచుకున్నాడో చెప్పేశాడు ఒక వచనంలో. అబ్బా, చాలా మంది ఇళ్లలో ఇది ఉంటుంది, ఈ వచనం. ఏది? 2వ భాగం, నేను నువ్వు నా ఇంటి వారును యెహోవాను సేవించదు. అది ఒకటి అక్కడ ఒక బోర్డులే. ఆ ఇంట్లో వాళ్ళని చూస్తే ఎంత సేవించారో ఏంటో మనకు అర్థమైపోద్ది. అంటే నేను ఎవరిని అనట్లేదు, బట్ జస్ట్ కీపింగ్ దట్ వర్డ్స్ ఆన్ యువర్ వాల్ డజంట్ మేక్ ఎనీథింగ్ బట్ గుడ్. పెట్టండి, నేను కాదనట్లేదు, కానీ అది పెట్టినప్పుడు మనకు గుర్తు రావాలి. ఇఫ్ ఐ పుట్ అప్ దట్ వర్డ్స్ ఆన్ మై వాల్ సేయింగ్ దట్ ఐ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నాం అంటే ఎలా సేవిస్తున్నాం? ప్రతిరోజు మనం ఆయన్ని సేవిస్తున్నామా లేదా అని 15వ వచనంలో, యెహోవాను సేవించుట రైట్, మీ దృష్టికి కీడని తోచినట్లా మీరు ఎవరిని సేవించుదరో, నది అదరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమూర్ల దేశమున మీరు నివసించున్నారే వారి దేశం వారి దేవతలను సేవించుదరో. కాబట్టి 2 పెట్టాడు ముందు, అంతే. ఆ రెండిట్లో చాలా చెప్పేశాడు యెహోషువ. మీరు అనుకోవచ్చు ఏంటి అని. జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. మొదట అంటున్నాడు, మీ నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను, మీ పితరుల దేవతలు, మీ పితరులు సేవించిన దేవతలు అంటే యెహోవా కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏం చేశారు వీళ్ళు? అంతకాలం నది అద్దరిని, ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉండి, తర్వాత అరణ్యంలోనికి వచ్చి, ఎర్ర సముద్రము పాయల యువతలకు వచ్చి అరణ్యంలో ఉండి, విధేయతలో ఉండి, జాగ్రత్తగా వినండి, అన్ని సంవత్సరాలుగా కొన్ని అన్య ఆచారాలు ఇజ్రాయేలీ జనాంగంలో ఇరుక్కుపోయాయి. మన సమస్య అదే. చాలా సెన్సిటివ్ విషయం, ఎన్నోసార్లు టచ్ చేసింది, మళ్ళీ చెప్తున్నాను. మన పితరుల దేవతలను మనం పూజించటం అంటే ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయాలని వదలాలి. కొంచెం కష్టం కదా, అందుకని నా సెన్సిటివ్ పాయింట్ అని. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెలింగ్ us to decide at least now. Will you still stick to those traditions? మన చాలా కన్వీనియంట్ ఏంటంటే ప్రతి సాంప్రదాయంకి ఒక ప్రార్థన యాడ్ చేసేస్తారు, చాలా హ్యాపీ. చేసేది పక్కా ఒక
వదిలేండి ఇక్కడ చెప్తే మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు, ఎగ్జాంపుల్స్ అవసరమే లేదు. కానీ దానికి ముందు కొంచెం ప్రార్థన చేయండి బ్రదర్. అవసరంలా, నువ్వు ఆ సాంప్రదాయం చేసుకోవాలనుకుంటే చేసుకో. మళ్ళీ దానికి ఒక ప్రేయర్ మీటింగ్ అని అటాచ్మెంట్లు వద్దు. So we have to somewhere, some generation has to break the god of tradition because that is becoming a god. అది ప్రాబ్లం అండి. సాంప్రదాయాలు దేవుళ్ళు అయిపోతున్నారు. దేవుడు అంటున్నారు అట్లాంటి దేవతలను విడిచిపెట్టండి. చూస్. ఎంతమందికి ఉందా ధైర్యం? పెద్ద పెద్ద బిషపులకే లేదు అన్ఫార్చునేట్లీ. అండ్ దిస్ ఇస్ రూయినింగ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నది భారతదేశంలో ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయాలు. అందుకనే క్రైస్తవ్యంను వ్యతిరేకించడానికి క్రైస్తవేత్తలు ఇవే వీడియోలు తీసుకొని అంటున్నారు, వీళ్ళు మన ఆచారాలు తీసుకొని చేసేసి ఇది వారదని చెప్తున్నారండి అంటే మనం దానికి జవాబు ఏమిస్తాం? ఉన్నాయి బోర్డు వీడియోలు, మనం తల ఉంచుకోవడానికి, తల ఎత్తుకోవడానికి కాదు. అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ పాయింట్ టు సే దట్ దీస్ పీపుల్ హ్యావ్ స్టోలెన్ అవర్ ట్రెడిషన్స్ అండ్ దే ఆర్ టెలింగ్ ఇట్ ఈస్ దేర్ ట్రెడిషన్. మనకున్నది ఒకటే చాలు ఇది. కానీ ఎంత తిప్పలైపోద్దో ఒక గృహప్రవేశం చేయాలంటే, ఒక పెళ్లి ఫిక్స్ చేయాలంటే. ఎవడు అంటాడు ఆ రోజు ఎందుకు సార్ అంతే, అమ్మా వెంటనే ఏమైందంట. సాయంకాలం గృహప్రవేశం చేస్తే ప్రాబ్లం. ఎందుకు? సన్ దగ్గరకు ముందే వెళ్ళిపోవాలి ఇంట్లోకి. తర్వాత ఇప్పుడు రాత్రి పడుకుంటావు గాను, తర్వాత మళ్ళీ 3 రాత్రులు పడుకోవాలి. మేము ఒక 1.5 year బ్యాక్ ఎప్పుడో ఇల్లు కొనుక్కున్నాం. ఏమీ లేనప్పుడే గృహప్రతిష్ఠ, ప్రవేశం కూడా కాదు గృహప్రవేశ. దాని తర్వాత సంవత్సరం అయిన తర్వాత మేము ఆ ఇంట్లోకి వెళ్ళాం. ఒక పూట కాదు కదా, అందులో కాఫీ టీ కూడా తాగలేదు సంవత్సరం. కానీ ఒక విషయం చెప్తా, వెళ్ళిన వారం రోజుల్లో అందరు కోవిడ్ వచ్చింది. మీరు అసలు వాళ్ళు ఇప్పుడు చెప్పారు, మీరు అప్పుడే 3 రాత్రులు పడుకోవాలి. మేము బతి బయటపడాలా? కానీ దీనికి ఎవడైనా లింక్ ఏం చేస్తాడు? అంతైనా పడుకోవాలి సార్, పెద్దలు ఎప్పటి నుంచో చెప్పారు. ఈయన ఏం పాస్టర్, ఏదో దేవుడికి అనుగ్రహించి వచ్చాడు, లేకపోతే మొత్తం హోల్సేల్ సమాధి అయిపోయింది నలుగురిది. ఐమ్ టెలింగ్ యూ మై ఓన్ ఎగ్జాంపుల్. ఇలా ఎన్ని ఉన్నాయండి, తెల్లవారి వరకు మాట్లాడుకోవచ్చు. కానీ విల్ యూ బ్రేక్ ద గాడ్ ఆఫ్ ట్రెడిషన్స్? మరి సెకండ్ ఏంటి? ఒకటేమో మీ పితరులు ఆరాధించిన దేవతలు మీరు సేవించదు. ఆయన అంటున్నాడు పాప పంచోడే విషయం చూడండి, సేవించాలంటే ఇప్పుడు నేను తడిసి ఇచ్చేసాను, ఏం మారదు నాకు తెలుసు. కానీ చెప్పటం నా బాధ్యత, వాన్ చేయటం నా బాధ్యత. నేను వెళ్ళిపోయేంత వరకు వాన్ చేస్తాను. కానీ మేల్కోవాల్సింది మనము, కట్ చేయవలసింది మనం. నెక్స్ట్, అమోర్య దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలు అంటాడు. దిస్ ఇస్ ద గాడ్ ఆఫ్ ద వరల్డ్, గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్స్. అంటే ట్రెడిషన్ లో ఎప్పటి నుంచో వస్తున్నా తరతరాలుగా క్లాసిక్. ఏ పెద్దలు చెప్పారండి, మాకైతే చెయ్యాలని లేదు. కానీ ఈ పెద్దలు చెప్తూనే ఉంటారు సార్. ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తున్నాడు కాదు మనకి. సో గాడ్స్ ఆఫ్ అవర్ ఫాదర్స్, ద ట్రెడిషన్స్ విల్ యూ బ్రేక్. రెండోది ది గాడ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అయితే ఈ ప్రాంతంలోకి వచ్చారే, ఇక్కడ కూడా మీరు అమోనీయులు వీళ్ళందరూ అనేకమైన అన్ని దేవతలు వాళ్ళు పూజిస్తున్నారు, అది కూడా మీరు సేవించొద్దు. అది చేస్తారా అంటే ఏంటి? ఇంకో పెద్దలు ఇస్తుంది. The God of this world, the gods of this world is the God of pleasure, is the God of worldliness, is the God of ease, and so on and so forth. సుఖము అన్న దేవుడు, లోక్యము అన్న దేవుడు, సరదా అన్న దేవుడు, and so on and so forth. వాటిని మీరు ఆరాధిస్తారా? లేక అంటాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? మీరెవరిని సేవింప కోరుకున్నాను. మీరు రెండు బిగ్ కేటగిరీస్ పెట్టేశాడు ఆయన. మీ పితరులు ఆరాధించిన దేవతలు, ఈ ప్రాంతంలో ఉన్న దేవతలు. మనకేంటది? గాడ్స్ ఆఫ్ ట్రెడిషన్, గాడ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆరాధిస్తారో మీరు చూసుకోండి. డెసిషన్ టు చూస్, నిర్ణయించుకోవడానికి ఒక అవకాశం అని అంటాడు. యెహోషువ అంటున్నాడు, మీరెవరిని సేవింప కోరుకున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. హల్లెలూయా. Will you be that Jehoshua? When will you be that Jehoshua? When will your family be that Jehoshua? ఎప్పుడు మనం ఆ యెహోషువ అవ్వాలి? ఎప్పుడు మన కుటుంబాల యెహోషువ అవ్వాలి? నేను నా ఇంటి వారును. ఆచరణలన్న దేవతలను వదిలేస్తాం. ఈ లోకం ఆచరిస్తున్న దేవతలను మేము వదిలేస్తాం. నా దేవుడు
వావ్, యెహోషువ ఆ రీతిగా ఎంచుకున్నాడు. గంభీరమైన విషయాలు గుర్తు చేసి యెహోషువ ఆ రీతిగా ఎదుర్కొన్నాడు. ఏమండి, ఎన్ని విధాలుగా మనం కూడా ఈ 1.5 yearsలో మనం ఇవాల్వ్ అయ్యాం, మనం అడాప్ట్ అయ్యాం. మన పిల్లల్ని చూడండి, టెక్నాలజీ తెలియని వారు కూడా. మనం బయాలజీ చదువుకొని బయాలజిస్ట్ అవ్వకపోయినా, జువాలజీ చదువుకొని జువాలజిస్ట్ అవ్వకపోయినా, జూమ్ చూసి జూమాలజిస్ట్ అయ్యాం. అందరూ జూమాలజిస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జూమ్ కాల్లోకి ఎలాగ వెళ్ళాలి, ఎలాగ మైక్ ఆన్ చేసుకోవాలి, ఎలాగ కెమెరా ఆన్ చేసుకోవాలి, ఎలా చాట్ చేయాలి, ఎలా స్క్రీన్ షేర్ చేయాలి, యువర్ ఆల్ జూమాలజిస్ట్. మెసేజ్ మారలేదు, మెథడ్ మారింది. హల్లెలూయా. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ కదండి, ప్రేయర్స్ ఒక జూమ్ కాల్లో వర్చువల్గా 1 year బ్యాక్ కూడా మనకు అసలు ఉండినాయి, జూమ్ ఉండింది, మిగతావన్నీ ఉండినాయి. కానీ ఆరాధనలు అలా జరుగుతాయని, ప్రార్థన కూటలు అలా జరుగుతాయని ఎవరు అనుకోరా, రైట్? కానీ ఏంటి, మనం ఆ మెథడ్ని పడుకున్నాం, మెసేజ్ని మార్చలా. అంతే నేను చెప్తున్నాను. అంటే ఎందుకంటే కొన్ని చేంజెస్ కోసం కొంతమంది, స్పెషల్లీ కొన్ని తరాలుగా వస్తున్న క్రిస్టియన్ మీలైన్ చర్చెస్లో పెద్ద డేంజర్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో 5 words ఉంటాయండి. వీ హ్యావ్ డన్ దిస్ ఆల్వేస్, లేకపోతే వీ హ్యావ్ నెవర్ డన్ దిస్ బిఫోర్. ఇది స్టాండర్డ్. ఇది ఇంతకు ముందు మేము ఎప్పుడు చేయలేదు, కాబట్టి ఇక ముందు కూడా చేయము. దానికంటే మించిన ఫాల్స్ ఇది వేరొకటి లేదు. మనం ఆగిపోవడానికి ఇదే పెద్ద ప్రాబ్లం. ఇదే మనం మార్పులు రావడానికి పెద్ద ప్రాబ్లం. ఇదే చాలా సంఘాల్లో మార్పులు రావడానికి పెద్ద ప్రాబ్లం. ఇదే ఏంటంటే వీ హ్యావ్ నెవర్ డన్ దిస్ బిఫోర్, సో వీ కాంట్. మన సంఘంలో చాలా వీ వర్ ఏబుల్ టు చేంజ్, ఇంకా చేంజ్ చేయాలని. కానీ ఏ చేంజ్ చేసినా ఈ సువార్త అన్న మెసేజ్ మారదు. హల్లెలూయా. మారకూడదు ఎన్నడూ. దిస్ ఇస్ సింపుల్ స్ట్రైట్ గాస్పుల్ అండి. సువార్త మారదు, వర్తమానం మారదు, పద్ధతులు మారచ్చు. ఎందుకంటే సమయాలు మారుతున్నాయి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఒక కుటుంబంగా, సహవాసంగా, సంఘాలుగా వీఆర్ విల్లింగ్ టు అడాప్ట్, దెన్ వీ కెన్ మూవ్ అండ్ రీచ్ అండి. మేము టెక్నాలజీ వాడమన్నాం అనుకోండి, మనం రీచ్ ఏమవుతుంది చెప్పండి? సింపుల్. ఆ రీతిగా మనం అడాప్ట్ అవ్వాలి. ఒక చిన్న సాదృశ్యం చెప్పేసి నేను ముగించేస్తాను. ఇది హిస్టారికల్ క్యారెక్టర్, క్రియేటెడ్ క్యారెక్టర్, కింగ్ ఆర్థర్ అని. చరిత్రలో బ్రిటిష్ హిస్టరీలో క్రియేట్ చేసిన క్యారెక్టర్. ఏంటి కింగ్ ఆర్థర్ గురించి చాలా స్టోరీస్ ఏంటంటే, ఆయన చాలా సాహసం చూపించిన వ్యక్తి అని. ఎప్పుడు యుద్ధాల్లో ముందంజ వేస్తాడు, ముందుంటాడు, వేరే రాజుల్లా కాదని. అయితే అలాంటి కింగ్ ఆర్థర్ ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన కూడా చాలా మంది ఆయనకు ఏ గాయాలు తగలకుండా కాపాడడానికి సైనికులు ఉండాలని ఆశపడేవారు, ఉండేవాళ్ళు కూడా. ఒక్కొక్క యుద్ధం తర్వాత వాళ్ళు విజయవంతమై వచ్చిన తర్వాత కింగ్ ఆర్థర్ నిలబడి తాను అక్కడున్న తన సామ్రాజ్యంలో ప్రజలందరికీ తనకి తగిలిన గాయాలు చూపించేవాడు. అంటే ఇది యుద్ధంలో నాకు తగిలిన గాయాలని. మరి ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా కొంచెం చూపించాలి. లేకపోతే మరి రాజుకే యుద్ధంలో గాయాలు తగిలితే ఆయన్ని సంరక్షించడానికి, దేశాన్ని సంరక్షించడానికి మాకు కూడా గాయాలు తగిలి ఉండాలిగా అని ఆ ఉద్దేశంతో ఎవరెవరికైతే గాయాలు తగిలిన వారు ఉన్నారో, ఆయన్ని సంరక్షించిన వారు, అలాగే దేశం కోసం సంరక్షించిన వారు, వాళ్ళు కూడా పక్కన నిలబడి రాజుగారిని సంరక్షించడానికి, రాజుగారి కోసం, మీకోసం కూడా, మాకు కూడా ఈ గాయాలు తగిలినవి అని వారు చూపించేవారంట. పరలోకంలో ఇంకా మన పక్షాన విజ్ఞాపన చేయించిన యేసుప్రభు వారి యొక్క శరీరంలో అతిపెద్ద యుద్ధమును జయించిన గాయాలున్నాయి. రిజరెక్టెడ్ బాడీ. దానికి సాదృశ్యం తోమా దగ్గర యేసుప్రభు వారు, మర్చిపోలేదు కదా మీరు, ఫస్ట్ టైం యేసుప్రభు వారు వారికి కనపడగా తోమ లేడు. శిష్యులు చెప్పారు, అరే మన బాస్ అంటే బైబిల్ అలా లేదనుకోండి, ఆయన మరణం చేయించాడు, ఆయన మన మధ్యకు వచ్చాడంటే. నేను తన గాయంలో పెట్టిన నేను నమ్మన్నాడు. యేసుప్రభు వారు వచ్చి, అంటే పునరుద్ధానం చెందిన శరీరం, మహిమ శరీరంలో కూడా పాపపు మచ్చలు ఉన్నాయి. ఆ గాయం అది ఇప్పటికీ ఉంటుంది. టు షో దట్ yes I have paid the price. పౌలు చాలా బ్యూటిఫుల్ చెప్తారు. జస్ట్ వాంట్ టు ప్లేస్ దిస్ వర్స్ బిఫోర్ యూ. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 6 verse 17. నేను యేసు యొక్క ముద్రలు
నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. హల్లెలూయా. నేను ఈ వర్షం చదువుకున్నప్పుడు అనిపించింది, విల్ ఐ ఆల్సో బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ షో లార్డ్. అంటే ఫిజికల్ గా కాదు, దేవా నీ గురించి నేను కూడా కొన్ని దెబ్బలు తిన్నానయ్యా. ఎప్పుడు తింటాం దెబ్బలు? మనం ఆయన కోసం స్థిరంగా నిలబడినప్పుడు. అండ్ ఇట్స్ ఎ జాయ్ టు బేర్ సమ్ వూండ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త కోసం, అంటే ఫిజికల్ గా అని అట్లా ఫిజికల్ గా కొట్టినా కూడా ఒకవేళ పర్వాలేదు. ఎందుకు? అతిపెద్ద గాయం ఆయన తీసుకున్నాడు కాబట్టి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము నిర్ణయ సమయం, డెసిషన్ టైం. దేని గురించి నిర్ణయించుకోవాలి మనం? మన పితరుల నుంచి వస్తున్న ఆచరణలను మనం ఆచరిస్తామా? ఈ లోకములో ఉన్న దేవతలను మనం ఆరాధిస్తామా? లేక కేవలం దేవుణ్ణే ఆరాధిస్తూ ముందంజ వేయడానికి దేవుడిచ్చిన సమకూర్పు, సంరక్షణ, సమృద్ధి మనకున్నది. అవి మనతో పాటు నిరంతరము ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి, వాక్యమును బట్టి ఒక్కసారి విన్న వాక్యపు వెలుగులో మీ వ్యక్తిగత జీవితాలను మీరు పరిశీలించుకోండి. అతి ప్రాముఖ్యమైన నిర్ణయం ఏంటంటే, ఇంకా రక్షణ అనుభవం లేని వారు, ఈ క్షణం వరకు ఇంకా మీ గుండె కొట్టుకుంటుంది, మీరు శ్వాస పీల్చుకుంటున్నారంటే అది దేవుని ఉచితమైన కృప, అది మీ గొప్పతనం కాదు. మీకోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువు అని ఒక్కసారి చూడండి. ఆయనకి మీ హృదయాన్ని యథార్థంగా పశ్చాత్తాపపడి అర్పించండి. మీ పాపముల గురించిన క్షమాపణ ఆయన యొద్ద ఉన్నది కోరండి. మీ ప్రతి పాపమును ఒప్పుకుని ఆయన రక్తములో కడుక్కోండి. ఆయనను రక్షకుడిగా స్వీకరించండి. రక్షణానుభవం ఉన్నవారు అనేక మంది ఉన్నామే. అటివారము మనము సుఖపడదామా, లేక దేవుని పిలుపు మేరకు సాగిపోదామా? ఎక్కడికి వెళ్ళాలి? మరింత నశించుతున్న వారికి దేవుని సువార్తను అందించడానికి వెళ్ళాలి. ఇంకా ఏదో మనం సంపాదించుకోవడానికి కాదు. We have to move forward so that we can reach even more. మీ ప్రార్థన మనవులను ఆయనకి సమర్పించండి. గత వారం కానీ ఈ రోజు కానీ మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకుంటున్నట్లయితే మిమ్మల్ని బట్టి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గంభీరమైన మీ వాక్యమును బట్టి, జీవము కలిగిన మీ వాక్యమును బట్టి వందనాలు నాయన. ఎవరెవరైతే తమ ప్రార్థన మనవులను మీకు సమర్పించారో వారి పట్ల ప్రభు మీ ఉద్దేశాలను బయలుపరిచి, మీ సహాయమును అందించి, మీ చిత్తమును నెరవేర్చండి. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయ సంవత్సరపు కిరీటాలు మీరు వారికిచ్చి ఆశీర్వదించమని ఆమేన్. మన అర్పణలు దేవునికి సమర్పించే సమయము. ఇందాక మేము నేర్పించిన పాట ఒక చరణం పాడతాం, మీకు గుర్తుండాలని. కృతజ్ఞతతో స్తుతి పాడేదాం నా యేసునాథ. ఈ పాట పాడుతున్నప్పుడు ఇక్కడున్న వారు మన కానుకలు దేవునికి సమర్పిద్దాం. ఆన్లైన్ లో ఆరాధిస్తున్న వారు QR కోడ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ వాడి మీరు మీ అర్పణ దేవునికి సమర్పించవచ్చు. స్తుతి పాడెద నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు.
కృతజ్ఞతలు. ఒక వివాహ ప్రకటన ఉన్నది. మన సంఘ సభ్యులు చందానగర్ క్రాప్లస్ లేట్ మిస్టర్ ఎల్ నంద అండ్ మిసెస్ ఎల్ లక్ష్మి వారి ఏకైక కుమార్తె ఎల్ ఉషాకు ఇచ్చి కొంజర్ల ఖమ్మం ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబము లేట్ కె ప్రసాద్ గారి ఏకైక కుమారుడు కె ఉదయ్ కుమార్కి ఇచ్చి 8 అక్టోబర్ ఈ సంవత్సరం ఉదయం 10:30కు యేసుక్రీస్తు పిపిఎం చర్చ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో వివాహం చేయడానికి పెద్దల చేత నిర్ణయించబడింది. వీరిరువురు అనగా ఎల్ ఉషా అండ్ కె ఉదయ్ కుమార్ పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదని న్యాయసమ్మతమైన ఆటంకం ఏదైనా ఉంటే వ్రాతపూర్వకంగా తెలియపరచాలి. ఇది 2వ ప్రకటన. ఈ వారంలో అన్ని యథావిధిగా జరుగుతాయి ఈవెంట్స్. ఇవాళ యూత్ డౌట్ అన్న అంశం మీద ఇంకొక న్యూ సిరీస్ స్టార్ట్ చేశాం. నెక్స్ట్ 15th 16th అంటే ఇంకో వారం ఉంది. ఇప్పుడే చెప్తున్నాను, ఒక యూత్ రిట్రీట్ చర్చ్ లో చేయాలని. కాబట్టి యంగ్ పీపుల్ 15th and 16th ఈవినింగ్ 6 to 8 ఫ్రీగా పెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్ అండ్ వీ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్ అండ్ వీ హ్యావ్ అమేజింగ్ స్పీకర్స్ ఆన్ సమ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. కాబట్టి నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. ఆ పోస్టర్ కూడా మేము రెడీ చేస్తాము. యుద్ధం 2 ట్రైలర్ ఫ్యూ వీక్స్ బ్యాక్ రిలీజ్ చేశాము. చాలా మంది వచ్చారు రేపు ఎప్పుడు అని. October 15th 5-part వెబ్ సిరీస్. కాబట్టి 5 వారాలు సస్పెన్స్ ఉంటుంది. ఒకటేసారి ఎందుకు చూపిస్తుందా? కాబట్టి ప్లీజ్ ఇండివిజువల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ మీరు వాట్సాప్ లో పెట్టుకోవడానికి, ప్రమోట్ చేయడానికి రెడీ చేస్తున్నాం. అది నెక్స్ట్ సాటర్డే నుంచి వి విల్ రిలీజ్. ఇవాళ ఒక 30-second ప్రోమో కూడా రిలీజ్ అవుతుంది. మనం ఇక్కడ చూపించింది 2 minutes పైన ప్రోమో. జస్ట్ 30 seconds అంటే శుభవార్త, రక్షణ, ఆరాధన ఛానల్స్ కి పంపించాలంటే 20 నుంచి 30 సెకండ్లే ఉండాలి. కాబట్టి అది ఉద్దేశంలో పెట్టుకొని వేరే చోట్ల కూడా చేయాలని. సో వీ వాంట్ టు డూ యాజ్ మచ్ as పాసిబుల్. దానికి మీ అందరి సహాయం, ఆన్లైన్ లో చూస్తున్న వారి సహాయం, ఆల్ అదర్ క్రిస్టియన్స్, ఇట్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్ దట్ యూ ప్లీజ్ సపోర్ట్ us అండ్ జస్ట్ సర్క్యులేట్ అబౌట్ యుద్ధం 2. కాబట్టి October 15th టైం డిసైడ్. ప్రతి ఫ్రైడే అంటే ప్రైమ్ టైం అంటే రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో ఉంటుంది. మేబీ 8:30, 9 o'clock వాట్ ఎవర్ ద టీమ్ డిసైడ్స్. కానీ ఎవ్రీ ఫ్రైడే October 15th నుంచి ప్రతి ఫ్రైడే ఒక్కొక్క ఎపిసోడ్గా 5 ఎపిసోడ్లుగా యుద్ధం 2 వెబ్ సిరీస్ గా రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి ప్రేయర్ చేయండి ప్లీజ్. ఒక మేల్కొల్పు క్రైస్తవుల మధ్య రావాలని అదే ఆశ. ఉజ్జీవం రావాలి, యథార్థమైన మార్పు రావాలన్న ఉద్దేశంతో యుద్ధం 1 అండ్ యుద్ధం 2 చేయటం జరిగింది. దేవుడు గంభీరమైన తలాంతులు కలిగిన వారిని సంఘంలో ఉంచినందుకు మరొకసారి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ పాలన మనం సమీపించే సమయము. యేసు ప్రభువాన్ని స్వంతగా స్వీకరించి బాప్తిసం ద్వారా ఆయన నామం కనపరిచిన వారు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో మీరు ఇక్కడ నిలబడండి. గృహాల్లో ఉన్నవారు బాప్తిసం తీసుకొని బల్లలో పాల్గొనడానికి సిద్ధపడిన వారు రొట్టె ద్రాక్షారసం రెడీ చేసుకొని ప్రేయర్ఫుల్ అప్రోచ్ అవ్వండి. పాల్గొంటున్న వారికి మీరు ఇవ్వండి, అప్పుడే తీసుకోవద్దు. మనం ప్రార్థన చేసుకున్న తర్వాత అందరితో పాటు మీరు ఇక్కడ ఉన్న వారు కూడా తీసుకోవచ్చు. పాట పాడుతుండగా బల్లలో పాల్గొవాలని సిద్ధంగా ఉన్నవారు నిలబడమని కోరుతున్నాను. రక్తము నీపైన యుద్ధము, ఓ పాపియందు మూడుము పాపపు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమేపుడు శ్రమించు నాకుగా, ఆయుధము నీ దొంగయు ఆశుద్ధుడాయేను. నేనటి పాపిని ఇప్పుడు నేనందు మూడును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమేపుడు శ్రమించు నాకుగా. రొట్టె నిమిత్తము ద్రాక్షారసం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, నాయన మీ గంభీరమైన ప్రణాళిక, మీ ప్రేమ, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువాన్ని మీరు ఏర్పాటు చేసిన సమయంలో ఈ లోకంలోకి పంపించి పాప ప్రాయశ్చిత్త బలిగా ఆయనను ఆ సిలువకు అప్పగించి తద్వారా నాయన
మానవాళి పాపమునకు విమోచన మీరు దయచేసిన రీతిని బట్టి వందనాలు. మరణాన్ని ప్రభు వారు జయించి మీ కుడి పక్షాన కూర్చొని మా పక్షాన విజ్ఞాపన చేయించున్నారు. గొప్ప దేవా, మరి వారు ఇచ్చిన ఆజ్ఞకు మేము విధేయత చూపించబోచుండగా ఇక్కడున్న రొట్టెను ద్రాక్షారసం మీరు ఆశీర్వదించండి. ప్రతి గృహంలో పాల్గొంటూ వారు సిద్ధపరిచిన పరికరాలను ప్రభు మీరు దీవించమని, మీ బిడ్డలుగా ప్రభు మేము జీవించడానికి మీ పట్ల తక్కని విధేయత కలిగి ఉండడానికి మీ కృపను మీ సహాయం మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేయుటకై దీనిని చేయడని చెప్పాను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రొట్టెను మనం స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని, పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేటుకై దీన్ని చేయడం చెప్పను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ద్రాక్షరసంను మనం స్వీకరిద్దాం. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధ, మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వందాలు. ఈ నూతన మాసంలో మొదటి పునరుద్ధరణ దినము మీ మందిర ఆవరణంలోనికి వచ్చి మేమందరము, అలాగే అనేక మంది తమ గృహాల్లో ఈ ఆరాధనలో పాల్గొన్నారు. పేరు పేరు వస్తని దీవించండి అయ్యా. మీ ఉద్దేశాలు వారి పట్ల బయలుపరిచి నెరవేర్చండి నాయన. మిమ్మల్ని ఆశ్రయిస్తూ, మిమ్మల్ని నాయన మేము గణపరుస్తూ, మీ వాక్యము ద్వారా మమ్మల్ని సవాలు చేశారు. మరొకసారి కేవలం మిమ్మల్ని మేము దేవుడిగా కలిగి ఉండి మిమ్మల్ని గణపరుస్తూ నాయన ఈ సువార్తను ఇతరులకు పంచిపెట్టడంలో అలక్ష్యం చేయక ఆతురత చూపించడానికి, ప్రతి తరుణాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి నాయన మరి మాకు మీరు సహాయం చేయండి నాయన. ఈ పాండమిక్ నుంచి మీరు విడుదలను ఇస్తారని నమ్ముతున్నాం ప్రభు. ఆ సమయం కోసం కనిపెడుతున్నాం. గొప్ప మార్పు నాయన మీ ప్రజల్లో మీరు తీసుకొని వస్తున్నారని కూడా విశ్వసిస్తున్నాం. ఇంకా ఎందరో మిమ్మల్ని తెలుసుకుంటారని విశ్వసించి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఇంకా నశించుచున్న వారి పట్ల మీ భారం మేము కలిగి ఉండి మీ ప్రేమను చూపించడానికి సహాయం తెచ్చేయమని, ఈ రీతిగా మళ్ళీ మేము కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించు ప్రియంతో ప్రతి ఒక్కరితో మీ సన్నిధి నుంచి నడిపిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. అందుకని ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇలా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, మన శోధంలోనికి తేక తీగించి తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో సదా తోడైండును గాక, ఆమేన్. స్తుతి మహిమలు కలుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనౌను, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకులు స్తుతి మహిమ